వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే కమాండ్ వచ్చేసి పోలార్ ఆరే. ముందుగా మనం ఆటోక్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటది. మాడిఫై అనే గ్రూప్ లో మనకు ఇక్కడ ఈ సింబల్ కనబడుతుంది కదా, దాని పక్కన ఆరే సింబల్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేస్తే మనకు పోలార్ ఆరే అనే ఒక సింబల్ కనబడుతుంది. దీన్ని క్లిక్ చేయడం వలన మనకు కమాండ్ వచ్చేసి కంటిన్యూ కావడం జరుగుతుంది. సెలెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, కీబోర్డ్ పైన ఎస్కే బటన్ ఉంటుంది, దానికి బటన్ ప్రెస్ చేస్తే మనకు కమాండ్ వచ్చేసి క్లోజ్ కావడం జరుగుతుంది. మనకు ఆటోక్యాడ్ లో షార్ట్కట్ కోడ్ ఉంది, AR ఎంటర్ సెలెక్ట్ ఆబ్జెక్ట్. అంటే కంటిన్యూ మనము ఇప్పుడు ఈ వీడియో చేసేటప్పుడు మనం చెప్తాము. ముందుగా మనం ఆరే కమాండ్ ని యూజ్ చేయాలంటే ఫస్ట్ ముందు ఒక సర్కిల్ అయితే డ్రా చేసుకుంటున్నాను. 10 feet ఎంటర్ చేసుకున్నాను. నేను చేసుకున్న తర్వాత ఫస్ట్ మళ్ళీ ఇంటర్నల్ గా ఒక సర్కిల్ అయితే డ్రా చేస్తున్నాను. ఎగ్జాంపుల్ రెక్టాంగులర్ కానీ సర్కిల్ కానీ మన చాయిస్ ఏది కావాలంటే అది డ్రా చేసుకోవచ్చు. నేను మీకు చెప్పడానికి కోసం నేను సర్కిల్ డ్రా చేస్తున్నా. మూవ్ కమాండ్ తో మూవ్ చేసుకుంటున్నాను. కాపీ కమాండ్ తో కాపీ అయితే చేసుకుంటున్నా. మూవ్ కమాండ్ తోటి మళ్ళీ ఒకసారి మూవ్ చేస్తున్నాను. ఓకే, ముందుగా మనం మాడిఫై అయిన గ్రూప్ లో ఇక్కడ ఆరో పైన క్లిక్ చేస్తే పోలార్ కమాండ్ క్లిక్ కావడం జరుగుతుంది. లేదా మనకు కమాండ్ వచ్చేసి AR ఎంటర్ సెలెక్ట్ ఆబ్జెక్ట్. ఫస్ట్ నువ్వు ఈ ఆబ్జెక్ట్ అయితే ఆరే కావాలనుకుంటున్నావు, ఫస్ట్ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఈ యొక్క ఆబ్జెక్ట్ ఈ సర్కిల్ లోపల రావడానికి కోసము ఈ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ అని టైప్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 3 ఆప్షన్ చూపిస్తున్నాయి. రెక్టాంగులర్ ఆరే, పాత్ ఆరే, పోలార్ ఆరే 3 చూపిస్తున్నాయి. మనము ఇప్పుడు చెప్పుకో కమాండ్ వచ్చేసి పోలార్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్పెసిఫై సెంటర్ పాయింట్ ఆఫ్ ఆరే ఆర్ బేస్ పాయింట్ యాక్సెస్ ఆఫ్ రొటేషన్. ఈ యొక్క సర్కిల్ వచ్చేసి ఈ 2 సర్కిల్ లో మిడిల్ లో రావడం కోసం మనం ఒక బేస్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ B అని ఎంటర్ చేయొచ్చు, లేదా ఇక్కడ టచ్ ద సర్కిల్, మిడిల్ ద పాయింట్, క్లిక్ ద పాయింట్. డిఫాల్ట్ గా వచ్చేసి మనకు 6 గా సర్కిల్స్ ఉన్నాయి. ఇందులో ఎడిట్ చేయడానికి మనకు ఇక్కడ డిస్ప్లే ఉంది ఆల్రెడీ. ఈ డిస్ప్లే పైన ఉంది ఇక్కడ అసోసియేటివ్, బేస్ పాయింట్, ఐటమ్స్, యాంగిల్ బిట్వీన్, ఫిల్ యాంగిల్, రోస్, లెవెల్స్, రొటేట్ ఐటమ్స్, ఎగ్జిట్. ఇవన్నీ ఏదైతే మనకు ఒక బాక్స్ అయితే ఓపెన్ అయిందో ఈ బాక్స్ లో కూడా ఉంటాయి, ఇందులో కూడా ఉంటాయి. మనము ఐటమ్స్ ఇక్కడ డిఫాల్ట్ గా ఎన్న చేసినాయి, మనకు 4 వచ్చేసినాయి. నేను ఒక 8 కావాలనుకుంటున్నాను. 8 ఎంటర్. ఆటోమేటిక్ గా మనకు చేంజ్ కావడం జరుగుతుంది. యాంగిల్ వచ్చేసి 45 degrees, టోటల్ వచ్చేసి 360. నేను 180 యాంగిల్స్ టోటల్ వచ్చేసి ఇవ్వాలనుకుంటున్నాను. మనకు 180 8 ఐటమ్స్ మాత్రం చూపిస్తుంది. యాంగిల్ వచ్చేసి 26. ఓకే, లేదు నాకు 90 యాంగిల్స్ కావాలి టోటల్ వచ్చేసి అంటే మనకు 90 యాంగిల్స్ చూపిస్తుంది. ఇక్కడ మనము ఐటమ్స్ వచ్చేసి 4 పెట్టుకుంటున్నాం. 4 అని టైప్ చేయగానే ఒక డిస్టెన్స్ తోటి మనకు చూపిస్తుంది 30 feet. ఇందులో టైప్, ఐటమ్స్, రోస్, లెవెల్స్, అసోసియేటివ్, బేస్ పాయింట్, రొటేట్ టైమ్స్, డైరెక్షన్. ఇందులో వచ్చేసి నేను 360 degrees ఇచ్చేస్తున్నాను. ఐటమ్ వచ్చేసి ఇస్తున్నాను. రోస్ అంటే ఈ యొక్క రోస్ మనకు ఇప్పుడు ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ నేను దీన్ని కూడా చేంజ్ చేస్తున్నట్టు ఎంటర్, లేదు 3 ఎంటర్. సేమ్ మనం ఎలా ఇచ్చేసుకుంటూ పోతే 1 2 3 దీని యొక్క యాంగిల్ తోటే మనకు ఇక్కడ ఏదైతే యాంగిల్స్ ఇచ్చినామో ఆ యాంగిల్ తోటే మనకు మూవ్ కావడం జరుగుతుంది. బిట్వీన్ దీని యొక్క డిస్టెన్స్ ఎంత 4 feet. నాకు రౌండ్ ఫిగర్ గా నేను 5 feet ఇస్తున్నాను. దీని యొక్క డిస్టెన్స్ మనం ఎలా చూసుకుంటాం, ఇప్పుడు DIN కమాండ్ తోటి డిస్టెన్స్ సెంటర్ పాయింట్ 5 feet చూపిస్తుంది కదా. సేమ్ డిస్టెన్స్ టచ్ ద సర్కిల్ 5 feet. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి మనకు 10 feet చూపించింది కదా. అదే ఇప్పుడు ఈ యొక్క ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేస్తే మనకు 10 feet చూపిస్తుంది, 5 feet చూపించింది. ఇందులో లెవెల్స్, ఈ లెవెల్స్ అనేది మనం 3D లో చెప్పుకుంటాం. బేస్ పాయింట్ అనేది ఈ యొక్క ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఒక బేస్ పాయింట్ ఉంటుంది. ఈ బేస్ పాయింట్ సెలెక్ట్ చేస్తే మనకు ఈ సర్కిల్ లోపల వచ్చేస్తుంది. ఓకే, దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకు మోడిఫికేషన్ చూపిస్తున్నాం. ఇందులో ఎడిట్ సోర్స్ అనేది ఎలా చేయాలి, ఏదైతే ఆబ్జెక్ట్ మనము ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఒక ఆబ్జెక్ట్ మనము క్లిక్ చేస్తే మనము ఆరేలో చెప్పుకున్నాం కదా, సేమ్ ప్రాసెస్ ఉంటుంది మనకు. ఇది కూడా రీప్లేస్మెంట్ ఐటమ్, సేమ్ ప్రాసెస్. రీసెట్ అనగానే మనకు సేమ్ ఏదో విధంగా సేమ్ ప్లేస్కి వచ్చేస్తుంది. మనకు ఒకటే ఆబ్జెక్ట్ గా చూపిస్తుంది. ఇందులో కూడా దీనికి మనకు సింగిల్ గా చూపించాలి. సింగిల్ గా ఎలా చేయాలన్నది ఇప్పుడు చూపిస్తాను మీకు. AR ఎంటర్ సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ ఎంటర్ పోలార్ ద మిడిల్ పాయింట్
ఇక్కడ అసోసియేటివిటీ అనగానే దీనిపైన క్లిక్ చేయడం వలన మనకు ఆఫ్ చేయడం వలన ఓన్లీ ఒక సింగిల్ ఆబ్జెక్ట్ గా మనకు కావడం జరుగుతుంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకేంది ఇక్కడ ఒక డిస్ప్లే అయ్యే బాక్స్ మాత్రం మనకు ఓపెన్ కావట్లేదు. అదేవిధంగా దీన్ని మనం టచ్ చేస్తే నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఒకటే ఆబ్జెక్ట్ లో మనకు క్లిక్ అవ్వడం జరుగుతుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా ఎడిట్ అనే ఆప్షన్ లో చూపిస్తుంది నీకు నెంబర్ ఆఫ్ సర్కిల్స్ కావాలని. ఇక్కడ ఎడిట్ సోర్స్ అని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు సెలెక్ట్ ద ఆబ్జెక్ట్, ఎడిట్ సోర్స్ పైన మనం క్లిక్ చేస్తే ఇక్కడైతే యారో కాకుండా క్లిక్ చేసి మనం ఒక రెక్టాంగులర్ ని డ్రా చేయాలనుకుంటున్నాము. ఇందులో ఒక సర్కిల్లో రెక్టాంగులర్ కానీ స్క్వేర్ కానీ చాయిస్ మనది. చూడండి మనకు ఈ సర్కిల్ లోపల మొత్తం వచ్చేసింది. లేదు ఇంకో ఆప్షన్ ఏమన్నా దీన్ని డిలీట్ చేసి మళ్ళీ నేను సర్కిల్ ఇవ్వాలనుకుంటున్నాను, స్మాల్ సర్కిల్. టోటల్ ఆబ్జెక్ట్ ఈ యొక్క పోలార్ ఆబ్జెక్ట్ లో ఏదైతే సర్కిల్స్ ఉన్నాయో ఆ సర్కిల్స్ మొత్తం మనకు సర్కిల్ ఆడుకోవడం జరిగింది. దీని ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు లోపల సేవ్ కావడం జరిగింది. అదే ఆబ్జెక్ట్ పైన మనం క్లిక్ చేస్తే ఓకే చూడండి ఇక్కడ మనము ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకొని రిప్లేస్ పైన ఐటమ్ పైన క్లిక్ చేసి ఏదైతే మనం సోర్స్ ఆబ్జెక్ట్ అనుకుంటున్నామో దానిపైన క్లిక్ చేసి సెలెక్ట్ రిప్లేస్మెంట్ ఆబ్జెక్ట్, ఎంటర్ ద బేస్ పాయింట్, క్లిక్ ద సెంటర్ పాయింట్. ఎక్కడైతే కావాలనుకున్నామో అక్కడ క్లిక్ చేయండి. మనకు ఆటోమేటిక్ గా రిప్లేస్ కావడం జరిగింది మనకు. అదే దీన్నే మనము రీసెట్ గా చేయడానికి ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా సేమ్ మన ఇంత ముందుకు ఎలా ఉందో డ్రాయింగ్ ఆ విధంగా మనకు రావడం జరుగుతుంది. ఓకే మనము ఇందులో ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయగానే మనకు ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ కావడం జరిగింది. ఇందులో ఎడిట్ సోర్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు రిప్లేస్ ఐటమ్ గురించి తెలుసుకుందాం. దీనిపైన క్లిక్ చేయగానే సెలెక్ట్ రిప్లేస్మెంట్ ఆబ్జెక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు రైట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ సెంటర్ పాయింట్ బేస్ పాయింట్ క్లిక్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం దీని యొక్క బేస్ పాయింట్ ని క్లిక్ చేస్తే దాని యొక్క సెంటర్ పాయింట్ మనం తీసుకున్నాము. సెలెక్ట్ అండ్ ఐటమ్ ఇన్ టు రిప్లేస్మెంట్ అంటే ఈ యొక్క ఆరే ఆబ్జెక్ట్ పైన మనం ఎక్కడైనా క్లిక్ చేయండి మనకు రిప్లేస్ కావడం జరుగుతుంది. ఓకేనండి, మీకు ఈ విధంగా రిప్లేస్ చేసుకోవడం ఎంటర్. ఓకే ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి క్లోజ్ కావడం జరిగింది. అదే విధంగా మీకు ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది. దీన్ని ఇంత ముందుకు మనకు ఏ విధంగా ఉందో ఆబ్జెక్ట్ రావడానికి రీసెట్ అని ప్రెస్ చేస్తే సేమ్ మనకు సేమ్ దీనిపైన క్లిక్ చేస్తే రిప్లేస్మెంట్ ఐటమ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ద రిప్లేస్మెంట్ ఆబ్జెక్ట్, సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఎంటర్, సెంటర్ పాయింట్, బేస్ పాయింట్, సెలెక్ట్ ఆబ్జెక్ట్. ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఆబ్జెక్ట్ మనకు రావడం జరుగుతుంది. సేమ్ అదే ప్రాసెస్ ఇంకొక మెథడ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఎస్కేప్ అనగానే రీసెట్ చేసి మళ్ళీ సేమ్ ఏదే విధంగా ఉందో మనకు అదే ఆబ్జెక్ట్ వచ్చేసింది. సేమ్ అదే ప్రాసెస్ లో రిప్లేస్ ఐటమ్స్, సెలెక్ట్ ఆబ్జెక్ట్, రిప్లేస్ ఐటమ్, సెలెక్ట్ రిప్లేస్మెంట్ ఆబ్జెక్ట్, సెంటర్ పాయింట్. అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ లో ఉందో అదే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ లో మనకు రిప్లేస్ కావడం జరుగుతుంది. అంటే మీకు 3 టైప్స్ గా చూపిస్తున్నాను. సేమ్ ఎంటర్ అని టైప్ చేయండి, మళ్ళీ ఎంటర్ అనండి. ఈ యొక్క ఆబ్జెక్ట్ రీసెట్ అనగానే సేమ్ ఏదో ప్లేస్ కు మనకు ఏదైతే బిఫోర్ ఆబ్జెక్ట్ ఇలా ఉందో ఆ విధంగా వచ్చింది. దాన్ని క్లోజ్ అనగానే మనకు ఆప్షన్ వచ్చేసి క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఇంటర్నల్ గా చూసుకున్నాము. అదే ఎక్స్టర్నల్ గా చూసుకుంటే సేమ్ కమాండ్ ని ఎంటర్, సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఎంటర్, పోలార్ ఆరే, ఎంటర్. దీని యొక్క బేస్ పాయింట్ వచ్చేసి ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్ 6 వచ్చింది. సేమ్ నాకు 8 కావాలనుకుంటున్నాను, 12. ఇందులో ఇంకొక ఆప్షన్ వచ్చేసి మనకు ఎంటర్ టైప్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే ఒక సింగిల్ లైన్ ఆబ్జెక్ట్ గా మనకు కావడం జరిగింది. ఇది ఎందుకు జరిగిందంటే మనము కమాండ్ యూజ్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి. యూ ఎంటర్ అంటే మనకు అండు అనే ఆప్షన్ ఉన్నది. ఏ సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఎంటర్, పోలార్ ఆరే, ఎంటర్, బేస్ పాయింట్, క్లిక్ ద బేస్ పాయింట్. ఇక్కడ మనకు అసోసియేటివిటీ అనేది ఆఫ్ లో ఉన్నది కాబట్టి మనకు ఓన్లీ సింగిల్ సర్కిల్ ఆబ్జెక్ట్ కావడం జరిగింది. దీన్ని ఆన్ చేసి చూస్తున్నాను చూడండి. ఇప్పుడు ఎంటర్, క్లిక్ ద ఆబ్జెక్ట్. మనకు ఎడిట్ చేసుకోవడానికి ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అయింది. ఇందులో మాన్యువల్ వచ్చేసి ఇక్కడ యారో సింబల్ కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేసి మనం మూవ్ చేయగానే ఏ విధంగా చూడండి ఇక్కడ సర్కిల్ వచ్చేసి ఒకటే విధంగా వచ్చేసినాయి. అదే విధంగా దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఎంత డిస్టెన్స్ కావాలనో చూడండి. సేమ్ మళ్ళీ దీన్ని ఎక్స్టర్నల్ గా తీసుకొస్తున్నాను. దానిపైన క్లిక్ చేస్తే ఇందులో కూడా నెంబర్ ఆఫ్ రోస్ 3, 1, ఎంటర్. ఎస్కేప్ బటన్ పైన ప్రెస్ చేస్తే మనకు సేమ్ ప్రాసెస్. ఆరే కమాండ్ పైన ఇక్కడ క్లిక్ చేయండి, పోలార్ పైన క్లిక్ చేయండి, సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఎంటర్, బేస్ పాయింట్, క్లిక్ ద ఎంటర్,
క్లోజ్ యారే. ఓకేనండి. ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేసింది ఆఫ్టర్ వీడియో తర్వాత మనం ఇమేజ్ రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో టైప్ చేసి మాకు పంపించండి. మేము దాన్ని ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం.